హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఆశ్రయ పరిత్యాగ జోషం. ఇది ఒక స్కాంద పురాణంలోని కథ. ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్రాది దేవతలు మహర్షులతో కలిసి విష్ణు అవతారమైన వామనమూర్తితో సహా లక్ష్మీ కటాక్షం కొరకు తీర్థయాత్రలకు బయలుదేరారు. అట్టి మహనీయులు దర్శింపకోరిన పుణ్యక్షేత్రాలు, తీర్థాలు ఉన్న మన భారతదేశం ధన్యం. అట్టి అమ్మ కడుపు పుట్టిన మనము ధన్యులం. మహా ఆనందంతో వారు ఎన్నో తీర్థాలు దర్శించినారు. ఒక చోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనపడింది. ఆ చెట్టు త్వరలో ఓ శుష్కించిన చిలుక కాపురం ఉంది. అది చూసి ఇంద్రాది దేవతలు, పక్షీశ్వర, ఈ వృక్షం బాగా శుష్కించి ఉన్నది, పూలు ఆకులు పండ్లు ఏమీ లేకుండా ఉంది, అయినను నీవు ఎందుకు ఈ వృక్ష ఆశ్రయాన్ని విడువలేదో తెలుసుకోవాలని ఉంది మాకు అని అడిగినారు. చిలుక ఇలా బదులిచ్చింది, ఓ దేవతలారా, ఇది చాలా పురాతనమైన వృక్షం. ఇది ఓ కల్పవృక్షం. అమృత మాధుర్యం గల దీని ఫలములు భుజించి నేను చిరకాలం జీవించాను. కాలగమనం వల్ల ఈ కల్పవృక్షం ఈనాడు ఇలాగుంది. కాలగతిని ఆపడం ఎవరి తరం? ఒకప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను ఎండా వాన నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షమును నేనీనాడు శుష్కించినదని విడనాడలేను. అట్లు చేసిన అది కృతజ్ఞత అవుతుంది. కృతజ్ఞతకు మించిన మహాపాపం మరొకటి లేదు కదా. నిజాశ్రయమైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకాలను. ఇలా ధర్మం మాట్లాడిన ఈ సుఖరాజును చూసి దేవేంద్రుడిలా అన్నాడు, ఓ సుఖరాజమా, నీకు ఇంతటి విజ్ఞానం ధర్మం ఎలా తెలిసినాయో వినాలనుంది మాకు. అప్పుడు చిలుక ఇలా చెప్పింది, నేను ఎన్నడూ మిత్రద్రోహం చేయలేదు. తల్లిదండ్రుల యందు అనురాగం కలవాడను. నా భార్యను బాగా చూసుకుంటాను. నాతో సహజీవనం చేస్తున్న వారిని ఎప్పుడూ అవమానించను. ఈ కారణాల వల్ల నాకు నిర్మల జ్ఞానం కలిగింది. చిలుక మాటలకు సంతోషించి దేవేంద్రుడు తన అభిష్టం కోరుకోమని అడిగాడు. అయ్యా, నేను ఏ లోకాలని కోరను. నాకు ఈ వృక్షమే కైవల్యము. అయితే నాకు ఈ చెట్టు ఇవ్వడమే కానీ నేనెన్నడూ దీనికి ఏమీ ఇవ్వలేదు. ఈ చెట్టుని మళ్ళీ సజీవంగా చేయండి అని సుఖం బదులిచ్చింది. దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని, కృతజ్ఞతాభావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వగుణాన్వితంగా చేశాడు. ఇలా ఆ సుఖరాజమును ఆశీర్వదించి అందరూ తీర్థయాత్రలు కొనసాగించి చివరికి లక్ష్మీ కటాక్షం సంపాదించారు. తన నిజాశ్రయాన్ని పరిజయించని చిలుకకు తన ధర్మవత్నం వలన కడకు బ్రహ్మలోకం ప్రాప్తించింది. మనకు నీడనిచ్చిన ఇంటిని, మనకు అన్నం పెట్టిన నేల తల్లిని ఎప్పుడూ ఎన్నడూ పరిజయించకూడదని ఈ కథ మనకు చెబుతుంది. అట్లు జయించిన వాడు కృతజ్ఞుడవుతాడని సుఖరాజం చెప్పింది. అలాగే మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడ్డ వారందరితోటి కృతజ్ఞతాభావంతో మెలగాలని సుఖరాజు మనకు చెప్పాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.